సునంద పుష్కర్ డెత్ మిస్టరీ వీడుతోంది. కానీ అది హత్య అని తేల్చడానికి ఏడాది పట్టింది. విషప్రయోగమని నిర్ధారించడానికి, హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇంతకీ ఆమెను చంపిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి శశి థరూర్తో పెళ్లి తర్వాత సునంద సెలబ్రిటీగా మారారు. అంతకుముందు సునంద ఎవరు? ఆ సునంద కథను, డెత్ మిస్టరీని, హత్యకు వాడిన విషం ఏంటో ఇవాల్టి డైలీ మిర్రర్లో చూద్దాం. సునంద పుష్కర్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆమెను హత్య చేశారంటున్నారు. మరణం నుంచి ఎఫ్ఐఆర్ వరకు అందరి పాత్రలు ఎందుకు వివాదాస్పదమవుతున్నాయి? ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? సునంద సెలబ్రిటీ కాదు. శశి థరూర్తో వివాహం తరువాత ఆమెకు సెలబ్రిటీ హోదా వచ్చింది. ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా సంచలనమే. అందుకే ఆమె మరణం కూడా అంతే సంచలనం సృష్టిస్తోంది. కేసులో రకరకాల మలుపులు ఈ స్టోరీలో సస్పెన్స్ ని పెంచుతున్నాయి, అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆమె మరణించిన ఏడాదికి విష ప్రయోగంతో చనిపోయిందని పోలీసులు నిర్ధారణకొచ్చారు. దీనికి సంవత్సర కాలం ఎందుకు పట్టింది? సునందది హత్య అని చెప్పడానికి పోలీసులకు టైం పట్టినా అది ఎలా జరుగుంటుందో అన్న విషయంలో ఓ క్లారిటీకొచ్చారు. ఎయిమ్స్ వైద్య బోర్డు నివేదిక ప్రకారం ఆమె విషం వల్లే మరణించినట్లు పోలీసుల ఎఫ్ఐఆర్ చెప్తోంది. అయితే ఆ విషం నోటి ద్వారా కానీ, ఇంజెక్షన్ ద్వారా కానీ శరీరంలోకి చేరుండొచ్చని డాక్టర్స్ రిపోర్టు చెప్తోందంటోంది ఎఫ్ఐఆర్. దీనిని ఢిల్లీలోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను బట్టి చూస్తే సునంద శరీరంపై 15 గాయాలున్నాయి. వీటిలో 10వ నెంబర్ గాయం వల్లే ఆమె మరణించారంటోంది మెడికల్ రిపోర్ట్. ఎందుకంటే అక్కడ ఇంజెక్షన్ గుర్తుంది. 2014 జనవరి 17 హోటల్ లీలా ప్యాలెస్ రూమ్ నెంబర్ 345లో సునంద చనిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అప్పట్లో దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు చెప్పారు. ఆమె హోటల్లో జనవరి 15 దిగారు. కానీ ఆమెతో సంబంధమున్న 3 వ్యక్తులు జనవరి 13 నుంచి 18 వరకు ఇదే హోటల్లో ఉన్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంతకీ వారెవరు? సునంద హత్య కేసు విషయంలో పోలీసులు సునీల్ సాహెబ్ అనే వ్యక్తిని ఇంట్రాగేట్ చేశారు. ఇంతకీ ఈ సునీల్ ఎవరు? సునంద హత్యకు సునీల్కు సంబంధమేంటి? ఇటు సునంద మృతి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి ఇదివరకే సంచలన ఆరోపణలు చేశారు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని అప్పట్లోనే చెప్పారు. ఆమెకు పోలోనియం 210 అనే విషాన్నిచ్చుండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ పాయిజన్ చాలా డేంజర్. మరి హత్య కేసులో దీన్నే ఉపయోగించారా? వైద్యుల నివేదిక బట్టి ఆమె అంతర్గత అవయవాల్లో ఇథైల్ ఆల్కహాల్, కెఫిన్, ఎసిటమైనోఫిన్, కొటినైన్ ఉంది. కాకపోతే ఈ నివేదికను ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోలేదు. వైద్యుల నివేదిక ప్రకారం చూస్తే సునందకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవు. చనిపోవడానికి ముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. మొత్తానికి విష ప్రయోగంతోనే ఆమె చనిపోయిందని మాత్రం మెడికల్ రిపోర్ట్ తేల్చింది. విషప్రయోగం వల్లనే సునంద పుష్కర్ మరణించిందని పోలీసులు తేల్చేశారు. కానీ ఆ విషం ఏంటన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. ఎందుకంటే సాధారణంగా అయితే అది ఏ విషమో పోస్టుమార్టంలో తెలుస్తుంది. కానీ మన దేశంలోని ప్రయోగశాలల్లో దాన్ని గుర్తించలేకపోతున్నామంటే అవి రేడియో ఐసోటోపులు అయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లకు దొరకకుండా చేయాలన్నదే హంతకుల ఉద్దేశమా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కేసుగా మొదలైన పోలీసుల దర్యాప్తు చివరికి ఊహించని మలుపు తిరిగింది. సునంద మరణించిన రోజు ఆమె మరణం ఓ మిస్టరీ. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్టరీ డెత్ పై ఎయిమ్స్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసింది. శక్తివంతమైన పాయిజన్ సునంద మృతికి కారణమని తేల్చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సునంద మరణానికి కారణమైన విషం పోలోనియం 210 రేడియో యాక్టివ్ ఐసోటేప్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించేందుకు సునంద శరీర అంతరవయవ భాగాలను విదేశాల్లో పరీక్షించాలి.
ఎందుకంటే మన దేశంలోని ల్యాబుల్లో దీన్ని గుర్తించడం కష్టం. పోస్టుమార్టం ఎన్నిసార్లు చేసినా పోలోనియం దొరకదు. ఆల్ఫా పార్టికల్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా నిర్ధారిస్తారు. యుఎస్ FBI ల్యాబ్లోనే ఈ శాంపిల్స్ ను పరీక్షించే వీలుంది. పోలోనియం చాలా శక్తివంతమైంది. అదెంతగా అంటే 1 గ్రాము పోలోనియం గాలిలో వ్యాప్తి చెందితే 2 నెలల్లో 15 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సగం గ్రాము పోలోనియంతో 500 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత విడుదలవుతుంది. హైడ్రోజన్ సనైడ్ కంటే 2,50,000 రెట్ల అధిక పాయిజన్ శక్తి పోలోనియంకుంది. మరోవైపు థాలియం కాంపౌండ్స్ కూడా సునంద మృతికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. థాలియం విషాలకే విషం. ప్రపంచారోగ్య సంస్థ దీన్ని నిషేధించింది. ఎక్కువ డోసు థాలియంతో ప్రభావితమైతే కోమా, ఆ వెంటనే మరణం కూడా సంభవిస్తుంది. 1 గ్రాము థాలియం సులువుగా ప్రాణం తీస్తుంది. థాలియం సల్ఫేట్ను ఉపయోగించి గతంలో రష్యాలో ప్రముఖుల హత్యకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. మొత్తానికి విష ప్రయోగాల విషయం ఎలా ఉన్నా సునందను ఎవరు హత్య చేసుంటారు? ఆ అవసరం అంతగా ఎవరికుంటుందన్న విషయాలు కీలకంగా మారాయి. పాకిస్తాన్ జర్నలిస్టు మెహర్ తరార్తో శశి థరూర్ సాన్నిహిత్యంపై ట్విట్టర్లో సునంద ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దీన్ని శశి థరూర్ ఖండించారు. కానీ ఈ కోణంలోనూ కేసు దర్యాప్తు జరుగుతోంది. థరూర్, మెహర్ తరార్ సంబంధాలపైన స్పెషల్ టీం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అసలు సునంద ఎవరు? శశి థరూర్ జీవితంలోకి ఎలా ప్రవేశించారు? సునంద పుష్కర్ అందం, ఐశ్వర్యంలో రారాణి. లగ్జరీ లైఫ్, హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్. సెలబ్రిటీ కాకపోయినా అంతకు మించిన హోదా. రిసెప్షనిస్ట్గా ప్రారంభమైన కెరీర్ ఎన్నో మలుపులు తిరిగింది. వైవాహిక జీవిత నౌక మాత్రం సాఫీగా సాగలేదు. చివరికి ఆమె మరణం కూడా వివాదాస్పదమైంది. అసలు ఈ సునంద ఎవరు? శశి థరూర్ జీవితంలోకి ఎలా ప్రవేశించారు? కాశ్మీర్లో పుట్టి కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ను 3వ పెళ్లి చేసుకున్న సునంద పుష్కర్ సెలబ్రిటీ కాకపోయినా అంతకంటే ఎక్కువ హోదానే అనుభవించారు. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా తనదైన శైలిలో ముందుకు నడిచారు. కాశ్మీరీ పండిత్ కుటుంబానికి చెందిన సునంద పుష్కర్ జూన్ 27, 1967లో జన్మించారు. ఆమె తండ్రి పుష్కర్నాథ్ దాస్ లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేశారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన సునంద శ్రీనగర్లోని ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా కెరియర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. త్వరలోనే ఆ బిజినెస్ టాప్ రేంజ్కు వెళ్ళింది. దాన్ని ఫ్యాషన్తో పాటు మరికొన్ని రంగాలకు విస్తరించి ఫేమస్ అయ్యారామె. వ్యాపారంలో టాప్ పొజిషన్లో ఉన్న సునంద వైవాహిక జీవితంలో అన్నీ ఒడిదుడుకులే. తనతో పాటు మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న సంజయ్ రైనాను వివాహం చేసుకున్నారు. కానీ 1988లో సంజయ్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 1991లో సుజిత్ మీనన్ను పెళ్లాడింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. 1997లో ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సుజిత్ మీనన్ మరణించాడు. ఆ తర్వాత ఆయన చేసిన అప్పులు చెల్లించలేక సునంద నానా కష్టాలు పడింది. అప్పుల నుంచి గట్టెక్కడానికి సునంద దుబాయ్లో ఓ ఈవెంట్ మేనేజర్గా పనిచేసింది. కుమారుడికి ఫిజియోథెరపీ చేయించడానికి కెనడా వెళ్లి అక్కడే ఐటీ బిజినెస్లో స్థిరపడింది. అందులో లాభాలు రావడంతో కష్టాల నుంచి గట్టెక్కింది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొన్నాళ్లకే ఆ కంపెనీ మూతపడ్డంతో తిరిగి దుబాయ్ వెళ్లి టెకామ్ ఇన్వెస్ట్మెంట్స్లో చేరింది. ఇందులో లాభాలు రావడంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడిందామె. శశి థరూర్తో పరిచయం పెరిగాక భారత్కొచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్ కోచి ఫ్రాంచైజీ కోసం పోటీపడిన రెడ్ బంజర్స్ స్పోర్ట్స్ కంపెనీలో డైరెక్టర్గా చేరింది. ఇందులో సునందకు హఠాత్తుగా 70 కోట్ల రూపాయల షేర్ను 2010లో కేటాయించారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న శశి థరూర్తో సునందకున్న సాన్నిహిత్యం వల్లే ఆమెకు ఈ ఆయాచిత లబ్ధి కలిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఈ వివాదం బయటకొచ్చిన కొన్నాళ్లకే సునంద శశి థరూర్ పెళ్లి చేసుకున్నారు. ఈ వైవాహిక జీవితంలోనూ అలజడి రేగింది. పాకిస్తాన్కు చెందిన జర్నలిస్టు మెహర్ తరార్తో తన భర్తకు సాన్నిహిత్యం పెరుగుతోందని సునంద ఆందోళన చెందారు. వీరి అనుబంధం తన వివాహ బంధానికి ఆటంకమవుతుందని భయపడ్డారు. ట్విట్టర్ ద్వారా తన భయాన్ని బయటపెట్టి సంచలనం కలిగించారు. అలాంటిదేమీ లేదని శశి థరూర్ ఖండించినా వివాదం ఆగలేదు. 2014 జనవరి 15న ట్విట్టర్ వివాదం తలెత్తింది. జనవరి 15న సునంద ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. 50 ఏళ్ల వయసులో ఆమె జీవితం అలా ముగిసింది. సునంద పుష్కర్ హత్య కేసులో ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. ఇంతకీ సునంద హత్యకు ముందు ఏం జరిగింది? ఆ దంపతుల మధ్య ఏ విషయంలో గొడవలు జరిగాయి? ఢిల్లీ పోలీసులపై శశి థరూర్ కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? సునంద 2014లో హోటల్లో దిగిన తర్వాత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ను పెట్టాలని ఆలోచించినట్టుగా తెలుస్తోంది. అందులో చాలా కీలకమైన విషయాలను బయటపెట్టాలనుకున్నారని కొన్ని కథనాలు వచ్చాయి. కానీ ఈ విషయంలో శశి థరూర్ మాత్రం నోరు విప్పటం లేదు. అయితే ఆర్థిక సంబంధమైన వ్యక్తిగత విషయాల్లో సునంద శశి థరూర్ల మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలుస్తోంది. అంటే వారి మధ్య సంబంధాలు అంతగా బాగాలేవని అర్థం చేసుకోవచ్చు. సునంద హత్య కేసు విషయంలో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మొత్తానికి నోరు విప్పారు. ఆమె హత్య కేసులో నిష్పక్షపాత దర్యాప్తుని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. దర్యాప్తు స్వేచ్ఛగా జరిగేలా తాను కేంద్ర హోంమంత్రిని కోరుతున్నానన్నారు. అనారోగ్యం కారణంగా కేరళలో 2 వారాల ఆయుర్వేద చికిత్స తరువాత మీడియా ముందుకొచ్చారు. తాను ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని చెప్తున్నా కేసు విషయంలో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పలేదు. I think it's very important that this be done professionally, without any political pressure or political considerations, without any predetermined outcome. There should be a fair inquiry. You may remember that within days of my wife's death, I wrote to the Home Minister requesting a speedy, fair, impartial and thorough inquiry into her demise. Speedy it has not been. We all know we've had to wait for a year to come up with this FIR in a way that gives us closure on Sunanda's sad demise and justice for all, starting with her and for her family members and for myself. సునంద పుష్కర్ కేసు ఇన్నాళ్లుగా ఎందుకు ఆలస్యమైంది అన్న ప్రశ్నకు జవాబు లేదు. కాకపోతే సునంద పోస్ట్మార్టం రిపోర్టు మార్చాలని పెద్దల నుంచి ఒత్తిడొచ్చిందన్న ఎయిమ్స్ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఆ డాక్టర్ వ్యాఖ్యలను ఎయిమ్స్ ఖండించినా కేసు విషయంలో ఏదో జరుగుతోంది అన్న అనుమానాలను బలపరిచాయి. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులపై పోలీస్ కమిషనర్కు శశి థరూర్ ఫిర్యాదు చేశారు. సునందను తానే హత్య చేసినట్టుగా బలవంతంగా తన సహాయకులతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ లెటర్ రాశారు. సునంద వైవాహిక జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులున్నా ఎప్పుడూ ఆమె ధైర్యం కోల్పోలేదని చెప్పొచ్చు. అయినా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు? ఇలా ఈ కేసు విషయంలో అనేక అనుమానాలున్నా సమాధానాలు మాత్రం లేవు. సునంద డెత్ మిస్టరీని ఢిల్లీ పోలీసులు ఛేదిస్తున్నారు. ఏడాది తరువాతైనా అసలు నిజం బయటపడింది. ఇక తేలాల్సింది హంతకులెవరనేది. అది ఎప్పుడు తేలుతుందో చూడాలి.